హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన టెంపుల్ని తీసుకొచ్చాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఈ టెంపుల్ గురించి చాలా చాలా తక్కువ మంది చెప్పే ఉంటారు. అదే మన దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో ఉన్న కోసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ముందుగా రైట్ సైడ్లో ఒక అద్భుతమైన గోశాల కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. అలాగే ముందుగా పైకి వెళ్తుంటే టెంపుల్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనకి ముందుగా టెంపుల్ మెట్లు ఎక్కిన తర్వాత చూసుకుంటే చూడండి ఎంత కొండల మధ్యలో ఉందో. ముందుగా మహాగణపతి మందిరం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఈ కొండల మధ్య మనకు వరాహస్వామి అద్భుత రూపంతో మనకు దర్శనం ఇస్తాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు మన వరాహస్వామి. అలాగే కొండల్ని చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. ముందుగా టెంపుల్ ఎంట్రన్స్ వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ పటం ఉంది. ముందుగా మేము అదే అనుకున్నాము అసలైన గుడి అని, కానీ అది కాదు. ఇలా ముందుకు వెళ్తే ఒక డోర్ ఉంది. ఆ డోర్ లోపలికి వెళ్ళాలి. ఇగో ఇదే అండి ఆ డోరు. ఆ డోర్ లోపలికి వెళ్తే లోపల కొండ కింద ఉంటాడు అన్నమాట స్వామి. మేము అలాగే లైన్ లేదనుకుని డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అక్కడ లైన్ ఉందని చెప్పేసి మళ్ళీ చూసి వచ్చి లైన్లో నిలబడ్డాము. ఆ చూస్తూ పరిసర ప్రాంతాలు చూస్తే అమ్మవారి బొమ్మలు, ఆ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాసేపు వాటిని వీడియో తీయడం జరిగింది. అలా చూస్తూ లైన్లో నిలబడ్డాము. ఎప్పుడెప్పుడు దర్శించుకుందామని చూసరికి ఇదిగో ఇక్కడ అయ్యగారు, ఇక్కడ మన లక్ష్మీనరసింహస్వామికి పూజ చేసే అయ్యగారు మమ్మల్ని కాసేపు అక్కడ కూర్చోబెట్టి ఒక 10-15 నిమిషాలు కూర్చున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే అక్కడ. ఇక్కడ ఇగో చూడండి ఆ కొండపైన స్వయంభూ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని చూడండి. చాలా అద్భుతంగా అనిపించింది. మేమైతే ఒక 15-20 నిమిషాలు స్పెండ్ చేసాము అక్కడ. లోపల చాలా చాలా ఆహ్లాదకరంగా, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము తర్వాత బయటికి వచ్చేసి ఇక్కడ మనకు చైతన్యపురిలో 1600 ఏళ్ళ నాటి శివలింగం అనేది బయటపడింది. దాన్ని చూడడానికి వచ్చాము. చూడండి ఇక్కడ మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా. 1600 అంటే దాదాపు 5వ శతాబ్దంది, అయినా కూడా ఇప్పటికి చెక్కు చెదరగా అలాగే ఉంది. దానికి ఒక రకంగా పెయింట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది. అది చూసేసి తర్వాత చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి. అలా చూసిన తర్వాత అట్లా బయటికి చూడండి అలా బయటికి వెళ్తూ ఉంటే మెట్లు దిగేసి ఇంకా ఎగ్జిట్ అనుకున్నాము, కానీ ఎగ్జిట్కి ముందు ఇక్కడ మన హనుమంతుల వారి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి కాసేపు దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్దాము, టైం అవుతుందని ఇక బయలుదేరుతున్నాము. బయలుదేరే టైంలో అక్కడ కొండల మధ్య ఒక రెడ్ కలర్ లైన్ కనిపిస్తుందా, అక్కడ లైన్ మధ్యలో ఉన్నది బ్రహ్మలిపి అనమాట. ఇప్పటి వరకు ఎవ్వరూ దాన్ని చదవలేకపోయారు. దాని గురించి ఇప్పటి వరకు ఎవరు కూడా అది అర్థం కాలేదు ఎవరికి. ఆ లిపి అనేది బ్రహ్మలిపి అనేది అంటే ఇది 5వ శతాబ్దంలో ఉన్న లిపి అనమాట. దాని గురించి నేను అక్కడికి వచ్చాక మనకు అయ్యగారు అనేది వివరించడం జరిగింది అక్కడ. ఈ అయ్యవారు కూడా వాళ్ళ వంశం అనేది 4వ వంశం అనమాట. ఇక్కడ సేవ చేయడం, మన లక్ష్మీనరసింహస్వామి వారికి సేవ చేయడం. ఆయన టెంపుల్ గురించి చెప్తుంటే ఇంకో 2-3 గంటలైనా సరే వినాలని అనిపించింది. అంత మంచిగా చెప్తున్నాడు చరిత్ర. అసలు ఆ లిపి ఇప్పటి వరకు అది ఉన్నది అంటే ఇంత పురాతనమైన టెంపుల్ అనేది అర్థం చేసుకోండి. ఆ లిపిని ఇప్పటివరకు ఎవరు చదవలేకపోయారు. ఇంకా అది చాలా గొప్ప విషయం. దాన్ని ఇప్పటివరకు అలా భద్రపరిచి ఆ కొండల మధ్య